ఇజ్రాయెల్ రాజధాని టేల్ అవీవ్ శివారులోని బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడితో ఎయిర్ ఇండియా అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నుంచి టేల్ అవీనాకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు అబుదాబికి మళ్లించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం A139 టేల్ అవీన్లో ల్యాండ్ కావడానికి దాదాపు గంట ముందు ఈ దాడి జరగడంతో దారి మళ్లించినట్లు సమాచారం. ఈ విమానం తిరిగి ఢిల్లీకి వచ్చేస్తుందని ఎయిర్ ఇండియా యాజమాన్యం తెలిపింది. ఫ్లైట్ టాకింగ్ వెబ్సైట్ ప్రకారం అబుదాబికి మళ్లించాలని నిర్ణయం తీసుకున్న సమయానికి ఈ విమానం జోర్దార్ గగనతలంలో ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో టేల్ అవీవ్ నుంచి ఢిల్లీకి ఆదివారం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయింది. మరోవైపు టేల్ అవీవ్లో తాజా పరిణామాల నేపథ్యంలో మే 6 వరకు విమాన సర్వీసులు రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వినియోగదారులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. తమ ఉద్యోగులు, కస్టమర్లకు సహాయం చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వారికి సహాయం చేస్తున్నట్టు పేర్కొంది. మే 4 నుంచి 6 మధ్య ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్ చేస్తామని ఎక్స్లో పేర్కొంది. ఇతర సమాచారం కోసం 01169329333 01169329999 నంబర్లు లేదా తమ అధికార వెబ్సైట్లో సంప్రదించవచ్చని సూచించింది. యొమాన్ నుంచి హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణి ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయం ప్రధాన టెర్మినల్ సమీపంలో కూలినట్టు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణి దాడి సమీపంలో టేల్ అవీవ్ శివారులో ఉన్న విమానాశ్రయం సమీపంలో దట్టమైన పొగలు అమలుకున్నట్లు ఉన్న వీడియో ఫుటేజ్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్షిపణి దాడి నేపథ్యంలో టేల్ అవీవ్లోని విమానాశ్రయానికి విమాన రాకపోకలు నిలిచివేశారు. ఈ క్షిపణి దాడిలో 6గురికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్చ్ మాట్లాడుతూ తమపై దాడి చేసిన వారికి అంతకు 7 రెట్లు బలంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ విజయ, ఏదైతే ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం AI-139 ని దారి మళ్లించడం అయితే జరిగింది. అయితే ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పై యెమెన్ కు చెందినటువంటి బాలిస్టిక్ క్షిపణి దాడి ఏదైతే ఉందో ఇవాళ ఉదయం జరగడం జరిగింది. అయితే పెద్దగా నష్టం అయితే జరగకపోయినప్పటికీ విమానాల రాకపోకలను అయితే నిలిపివేయడం జరిగింది. అంటే ఈ దాడిలో ఇప్పటివరకు మనకు ప్రాథమికమైన సమాచారాన్ని బట్టి 6 మంది గాయాలపాయాలన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ దాడి తర్వాత ఏదైతే ఈ దాడి జరిగిందో, క్షిపణి దాడి ఏదైతే జరిగిందో, ఈ దాడి తర్వాత ఎయిర్ ఇండియా విమానం అబుదాబికి మళ్లించి ఆ తర్వాత ఈ విమానం ఏదైతే శనివారం ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు బయలుదేరింది. అయితే బెన్ గురియన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా ఈ క్షిపణి దాడి అనేది జరిగిందనమాట. అయితే మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న ఈ క్రమంలో ఈ యెమెన్ కు చెందినటువంటి క్షిపణి, బాలిస్టిక్ క్షిపణి ఏదైతే ఉందో ఈ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో పడ్డం అనేది ఒక చర్చనీయాంశంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడి ఘటనలో రోడ్లు మాత్రమే కొంతవరకు డ్యామేజ్ అయినట్టుగా, అయితే పెద్ద ఎత్తున మానవాళికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే కాలేదు. 6 మందికి మాత్రం గాయాలైనాయి. రోడ్లు మాత్రమే ధ్వంసమైనట్టుగా ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి అధికార వర్గాలు ఏదైతున్నాయో చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఇంకోటి కూడా ఇక్కడ ఏదైతే మీడియా కథనంలో చూస్తుంటే కనుక మనకు క్షిపణి దాడిలో ఏదైతే బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 3 సమీపంలో భవనాలు, నిలిపి ఉంచిన విమానాల వెనుక కొంత మనకు దట్టమైనటువంటి పొగలైతే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే కనుక కొంతవరకు మనకు అక్కడ
ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి సమయంలో ఈ ఎఫెక్ట్ అనేది మనకు కళ్ళ కట్టినట్టుగా అయితే కనిపిస్తుంది విజువల్స్ చూసుకుంటే కనుక. అయితే ఇందులో ఒక 6 మందికి మనకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి కూడా తరలించినట్టు కూడా చెప్పిండ్రు. అయితే ఇప్పుడు మనం అబుదాబిలో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా AI-139 విమానం ఏదైతే ఉందో, ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ కు బయలుదేరుతున్న విమానం ఏదైతే ఉందో, ఆ విమానాన్ని ఢిల్లీకి చేర్చేందుకు మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సి అయితే ఉంది. అయితే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు రీషెడ్యూల్ లేదా ఫుల్ పేమెంట్ ద్వారా రద్దు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు మనకు ఏదైతే మన ఎయిర్ ఇండియా ప్రతినిధులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక మే 3 నుంచి 6 తేదీల మధ్య ఎయిర్ ఇండియా విమానాలు బుక్ చేసుకున్న ప్యాసింజర్లు ఎవరైతే ఇజ్రాయెల్ కు బెన్ గురియన్ ఆ రూట్ కి వెళ్ళాలనుకున్న ప్యాసింజర్ ఎవరైతే వారందరికీ కూడా రీషెడ్యూల్ లేదా ఫుల్ పేమెంట్ వాపసులతో రద్దు చేసుకునేందుకు మినహాయింపు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. అయితే ప్రయాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎయిర్లైన్ కస్టమర్లకు సాయం అందిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది విజయ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.